హలో నమస్తే. వెల్కమ్ టు ఏబిఎస్ మ్యాథ్స్ ఈ క్లాసెస్. సో నిన్న సెషన్లో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల సడన్గా ఆపేయాల్సి వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం ఆ సెషన్కి. ఇప్పుడు చూడండి, ఎక్స్ అండ్ వై ఎంటర్ ద పార్ట్నర్షిప్. ఎంత? 3:5. 3:5 కనుక దాన్ని ఏం చేద్దామంటే మనం 30:50 తీసుకోండి. 30, 50 అనేసి. ఆఫ్టర్ 5 మంత్స్ అంటే ఈ 5 మంత్స్ ఆ 30 అలాగే ఉంచాడు కదా. 5 మంత్స్ తర్వాత ఎక్స్ ఏం చేశాడు? 50% ఆఫ్ ద క్యాపిటల్ని ఇంక్రీజ్ చేశాడు. యాడ్ చేశాడు అంటే నథింగ్ బట్ ఇంక్రీజ్ చేసినట్టే కదా. 50% అంటే 30లో 50% 15 అవుతుంది. సో టోటల్గా 45. 45 ఇంటూ 7 మంత్సే కదా. నెక్స్ట్ ఇది ఒక 5 మంత్స్ ఉంచాడు. నెక్స్ట్ ఇంకేం చేశాడు? వై ఏం చేశాడు? 60% ఆఫ్ ద క్యాపిటల్ని విత్డ్రా చేశాడు. 60% అంటే 30 విత్డ్రా చేశాడు. ఇందులో 60% అంటే 30 విత్డ్రాల్ చేయగా ఇంకా 20 కదా ఉంటుంది. ఆ ట్వంటీ క్యాపిటల్ ఎన్ని మంత్స్కి? 7 మంత్స్కే కదా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అన్నిటిలోని కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 5 ఉంది కనుక 5 9 ఆర్ 5 4 టైమ్స్, అంతే కదా. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? ఎక్స్, ఇది వై, ఇది 30, ఇదేమో 63, ఇదేమో ఒక 50, ఇది ఒక 28 అంటే 78, ఇదేమో 93. అంటే 3 టైమ్స్ కొట్టగా ఇంకా ఏమవుతుంది? 3 1 3 2 ఇంకో 326, అంతే కదా. ఎక్స్ వై తాలూకు రేషియోస్ ఏమో క్యాపిటల్ ప్రాఫిట్ రేషియోస్ ఏమో 31:26 అయింది. ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత? 6.84 lakhs అయితే ఎక్స్ తాలూకు షేర్ అని అడిగాడు. ఎక్స్ తాలూకు షేర్ అని అంటే ఖచ్చితంగా 31 మల్టిపుల్ ఉండాలి. 31 మల్టిపుల్ ఉన్నదేంటి? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో డెఫినెట్గా ఇదే కదా అవుతుంది, ఇదే కదా అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 3.72. ఎలాగంటే ఏం చేస్తారు? 31 బై టోటల్ ఎన్ని పార్ట్స్? 57 కదా, ఇంటూ 6.84. ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 10 టైమ్స్ అయితే 570. 570 కన్నా ఎక్కువ, లాస్ట్లో 4 రావాలి అంటే 12 టైమ్స్. అప్పుడు ఇది ఎంత వస్తుంది? 31 ఇంటూ 12 టైమ్స్ 3 310, ఇది ఒక 61, సారీ 62, అంటే 372. ఇది ఆన్సర్. పాయింట్స్ ఉన్నాయి కనుక పాయింట్ పెట్టేస్తారు, ఎందుకంటే మనకి ఇక్కడ 6.84 కదా. సో దట్స్ ఇట్. ఇది చూడండి, క్యూ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేశాడు వాడు? ఇక్కడేమో పిఈ, ఇక్కడ 6, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ క్యూ దగ్గర కనుక నెక్స్ట్ టైం రిమైనింగ్ ఎక్కడైనా వేసుకోండి. కాట్ ఆర్ ఇచ్చాడు. కాట్ ఆర్ అంటే ఏంటో ఏమొస్తుంది? సైడ్ సైడ్ ఆసన్న భుజము బై ఎదుటి భుజం కదా, అంటే 1:3 ఇది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో వచ్చా క్వశ్చన్లో సీకెంట్ ఆరు కొసికెంట్ పి ఉంది. దీన్ని పైకి, దీన్నేమో కిందకి తెచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? సైన్ ఆరు బై సైన్ ఆర్ బై కాస్ పి ఇంటూ ఏమొస్తుంది? కాస్ ఆర్. కాస్ ఆర్ అంటే ఏమొస్తుంది? కాస్ ఆర్ కనుక 1/PR ప్లస్ సైన్ పి. సైన్ పి అంటే 1/PR, ఇది కూడా బై సైన్ ఆర్. సైన్ ఆర్ అంటే ఏమొస్తుంది? సైన్ ఆర్ అంటే 3/PR మైనస్ కొసికెంట్ పి. కొసికెంట్ పి అంటే ఏమొస్తుంది? PR/1, అంతే కదా. ఇక్కడ సైన్ ఆర్ వాల్యూ ఇంటూ చేసేసి దీని వాల్యూ ఏం చేయండి, ఏమొస్తుంది? దీని వాల్యూనే ఇక్కడ రాస్తున్నాను నేను. ఇక్కడ సైన్ ఆర్ అంటే ఏమొస్తుంది?
3/PR. నెక్స్ట్ కాస్ పి అంటే ఏమొస్తుంది? 3 ఈ బై పిఆర్ కాస్త పైకి వెళ్ళిపోతే పిఆర్ ఉంటుంది. అంటే ఈ పిఆర్కి 3కి పోయింది. అంటే రెండు టర్మ్స్ డైరెక్ట్గా పోతున్నాయి, అంతే కదా. ఇక్కడ ఫైనల్గా న్యూమరేటర్లో మిగిలింది ఏంటి? 2/PR, అంతే కదా. 2/PR మిగిలితే డినామినేటర్లో ఏం మిగిలింది? డినామినేటర్లో 3 - PR². ఇక్కడ ఉన్న డినామినేటర్ అనేది పైకి వెళ్ళేసరికి ఇంటూ పి, ఇక్కడ పిఆర్ అవుతుంది. సో ఈ పిఆర్కి పోతుంది. 2/3 - PR² అంటే ఏమొస్తుంది? ఇది √10 కదా ఇది. సో √10² అంటే 10. సో నథింగ్ బట్ 2/-7 is the answer. ఓకే. సర్క్యులర్ కోన్, బేస్ ఆఫ్ ద సర్క్యులర్ కోన్ తాలూకి బేస్ ఏంటి? సర్కిలే కదా. సో సర్కిల్ తాలూకి ఏరియా ఏమవుతుంది? πr² కదా. πr² = 81π, అంతే కదా. సో అప్పుడు r ఎంత అవుతుంది? 9 కదా. 9. ఇప్పుడు కోన్ అనేది ఇలా తీసుకోండి. కోన్ ఇలా తీసుకుంటే ఇది హైట్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఏమో 9 వచ్చింది, ఇదేమో ఆడెంత ఇచ్చాడు? హైట్ 12. సో స్లాంట్ హైట్ అనేది ఎంత అవుతుంది? ఆటోమేటిక్ ట్రిప్లెట్స్ ప్రకారంగా 15 కదా అయింది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి? πRL. πRL కదా. πRL అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. పైన అలా ఉంచేయండి. ఆర్ ఏమో 9, ఎల్ ఏమో 15. అంటే ఎంత వస్తుంది? 135. సో 135π. లెంత్ ఆఫ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ సైడ్స్ అని అంటే ప్యారలలోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? ప్యారలలోగ్రామ్ జనరల్ ఫార్ములా రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ డయాగనల్స్ చెప్తాను. అది ఏ ప్యారలలోగ్రామ్ కైనా వాడచ్చు. d1² + d2² అంటే డయాగనల్ 1 + డయాగనల్ స్క్వేర్ = 2 టైమ్స్ ఆఫ్ s1² + s2². అంటే సైడ్ 1² + సైడ్ 2², అంతే కదా. ఇదే కదా మనకు అడిగిండాడు. సో 2 టైమ్స్ ఆఫ్ s1² అంటే 9, ఇదేమో 10² అంటే 100, అంటే 109 × 2 218. ఏమో రైట్? సింపుల్, ఎంత ఈజీ. ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనం దేనికి రాంబస్కి చెప్తాం. రాంబస్కి ఏమొస్తుంది? d1² + d2² = 2 టైమ్స్ ఆఫ్, ఎక్కడేమో రెండు సైడ్స్ రాంబస్లో ఈక్వల్ కనుక 2a², దట్ ఈస్ నథింగ్ బట్ 4a² అనేది వస్తుంది. రాంబస్కి ఈ ఫార్ములా బేస్ చేసుకుని డిరైవ్ చేస్తాము ఫార్ములా, చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు sin 3a = cos ఆఫ్ a + 10 ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా 3a + a + 10 = 90కి ఈక్వల్ చేసేసుకోండి. సో అప్పుడు 4a ఎంత అవుతుంది? 80 కదా. సో a = 20 degrees. ఇది ఎలా వచ్చింది అని అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఎలా రాయొచ్చు? 90 - ఆఫ్ a + 10, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ 90 - a = ఏముంది? sin 3a ఉంటుంది, అంతే కదా. సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ సైన్ ఉంది, ఇవతల పక్క కూడా సైన్ ఉంది. ఈ రెండిట్లు ఈక్వల్ చేసేటప్పుడు ఈ మైనస్ అనేది ఇటు పక్క వస్తే ప్లస్ అవుతుంది. సో ఆ రకంగా 90 వేసుకుంటాం. కాకపోతే ఇవన్నీ చేయకుండా మనం డైరెక్ట్గా 90 వేసుకోండి అని చెప్తాం. ఓకే. సో అప్పుడు దాన్ని ఏమొస్తుంది?
ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 2 ఇంటూ కొసికెంట్ 3a అంటే కొసికెంట్ 60/2 అంటే 30 డిగ్రీస్. కొసికెంట్ 30 డిగ్రీస్ అంటే సైన్ 30కి ఆపోజిట్ అంటే 2 వస్తుంది. ప్లస్ 6 ఇంటూ సైన్ స్క్వేర్ 3a అంటే సైన్ 60 అంటే 3/4 మైనస్ 3/2 ఇంటూ టాన్ స్క్వేర్ 3a. టాన్ స్క్వేర్ 3a అంటే ఏంటి? టాన్ 60 అంటే √3 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ అగైన్ ఇక్కడ 3a వస్తుంది. టాన్ 60 √3 హోల్ స్క్వేర్ అంటే 3a కదా. ఇదేమో 2 3s are 2 2s are 9/2 ఇక్కడ 9/2 మైనస్. సో రెండింటికి పోతుంది. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి? 4 కదా. 4 ఇస్ ద ఆన్సర్. ఏబిసిడి స్టార్టెడ్ బిజినెస్. ఏబిసి ముగ్గురు స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేస్తే ఆడిచ్చిన కండిషన్ ఏంటి చూడండి. కండిషన్ ఏంటి? ట్వైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు థ్రైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 టైమ్స్ ఆఫ్ సి. ఇది కండిషన్. సో ఇలాంటి ఎప్పుడైనా ఇచ్చాడు అని అంటే ఈ మూడిట్లకి ఎల్సిఎం ఏంటి? 30 కదా. సో 30 2 చేత డివైడ్ చేస్తే అంటే ఏ తాలూకు పార్ట్స్ ఎంత వస్తుంది? 15. అప్పుడు బి ఎంత అవుతుంది? 10. సి అనేది ఎంత అవుతుంది? 6. సో A/B/C అనేది 15:10:6 అనేది వస్తుంది. టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇయర్ 15.5 lakhs అయితే తర్వాత అడిగితే బి తాలూకు షేర్ అంటే 10 పార్ట్సే కదా కావాలి. 10/25 6 31 ఇంటూ 15.5 ఇది 5 టైమ్సే కదా. 5 ఇంటూ 10 50. ఇక్కడ పాయింట్ పోతే ఆన్సర్ ఏమో 5 lakhs. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. స్పీర్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్ మెల్టెడ్ అంటే 15 సెంటీమీటర్స్ రేడియస్లో ఉన్న ఒక స్పియర్ని మెల్ట్ చేసి 3 రేడియస్తో ఉన్న ఒక చిన్న చిన్న స్పియర్స్ కింద చేశాడు. అలాంటివి ఎన్ని వస్తాయో కనుక్కోవాలి ముందు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ స్పియర్ పెద్ద స్పియర్ తో సర్ఫేస్ ఏరియాను సమ్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ఆల్ బాల్స్ ఎన్ని బాల్స్ అయితే వస్తాయో వాటి తాలూకా మొత్తం సమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్కి రేషియో కట్టాలి. అంతే కదా. సర్ఫేస్ ఏరియా స్పియర్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 15 ఇంటూ 4/3 పై r³ ఆర్ అంటే పెద్దదంది ఇంటూ 15 ఇంటూ 15 కదా ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై ఇంటూ r³ ఆర్ అంటే చిన్నది ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్ని చిన్నవి వస్తాయి తెలియాలి కదా. 4/3 4/3 3 1s are 3 5s are 3 1s are 3 5s are 3 1s are 3 5s are. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 125 కదా. అంటే 125 స్పియర్స్ చిన్నవి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ స్పియర్. ఒరిజినల్ స్పియర్ తాలూకా సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². ఇది కాన్స్టెంట్ కనుక దీన్ని వదిలేయవచ్చు. ఓకే మీకు అర్థం కావడానికి వేస్తాను. r² అంటే ఎంత? 15 ఇంటూ 15 కదా. ఈజ్ టు సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ చిన్న చిన్న బాల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటి తాలూకా టోటల్ 125 బాల్స్ ఉన్నాయి మన దగ్గర. 4π ఇంటూ r², 3 ఇంటూ 3 అంతే కదా. ఈ కాన్స్టెంట్ టర్మ్ పోయింది. 3 1s are 3 5s are అగైన్ 3 5s are పోయింది కదా. 25 5 టైమ్స్. సో 1:5 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్యూబ్ టర్మ్ ఉంది. క్యూబ్ టర్మ్ అనేది 27 అనేది ఎలాగా క్యూబ్ టర్మే కదా. సో అంటే 3ని లోపలికి పంపించిస్తే ఆ 27ని లోపలికి పంపించుకుంటే ఏమవుతుంది? 3 అవుతుంది. సో 3x ప్లస్ 3y హోల్ క్యూబ్ మైనస్ 2a కదా. ఇది 2x మైనస్ 2y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి మనం మ్యాచ్ చేయాలి. అంతేగా. దీనికి మ్యాచ్ చేయాలి.
మ్యాచ్ చేయాలి కనుక ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది కదా. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అంతే కదా. ఇప్పుడు ఏ మైనస్ బి చేద్దాం. ఏ మైనస్ బి, సో అప్పుడు ఎంత వస్తుంది? 5x, ఇది 3x, ఇది ఒక 2x. 5x, సారీ ఎక్స్ మిగులుతుంది. 3x మైనస్ 2x కదా, సో ఎక్స్ అయింది. నెక్స్ట్ ఏమో ఇది ప్లస్ 2y, ఇక్కడేమో ప్లస్ 3y, అంటే ప్లస్ 5y. సో ఈ టర్మును మనకి ఇచ్చిన క్వశ్చన్లో టర్మ్ మ్యాచ్ అయిపోయింది, ఇంకా మిగతాది మ్యాచ్ అవ్వాలి. ఏ స్క్వేర్ టర్మ్, ఏ అంటే ఇదే కదా మనం అనుకున్నాం. ఏ స్క్వేర్ అని అంటే 9x² ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 18xy, అంతే కదా. బి స్క్వేర్ టర్మ్ ఇక్కడ దీన్ని ఇటు రాసుకోండి, లేదంటే అలాగే చేసుకోవచ్చు. బి స్క్వేర్ టర్మ్ అంటే ఏమొస్తుంది? ఇదే కదా, అంటే 4x² ప్లస్ 4y² మైనస్ 8xy, అంతే కదా. ఇంకా మిగిలింది ఏంటి? ఏ ఇంటూ బి చేయాలి. ఏ ఇంటూ బి చేయాలంటే ఇదే కదా, ఎక్స్, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది అంటే 6x² కదా, అంతే కదా. కాకపోతే మైనస్ వస్తుంది, లేదంటే ఇక్కడ చేసుకోండి. 3x 3x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 2y, ఇంటూ చేసేటప్పుడు 3x 2x అంటే 6x², అంతే కదా. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ 3yని మైనస్ 2y అంటే 6 మైనస్ 6y², అంతే కదా. అంతేగా. ఇక్కడ మళ్ళీ చూడండి, 3x ఇంటూ మైనస్ 2y అంటే ఇక్కడ ఎంత ఎంత వస్తుంది? మైనస్ 6xy, ఇక్కడ 3y ప్లస్ 2y అంటే 2x, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 6xy ప్లస్ 6xy వస్తుంది, ఈ రెండింటికి పోతుంది, అంటే ఇది ఫైనల్గా మనకు మిగిలింది అనమాట, అంతే కదా. సో ఫైనల్గా ఎంత వస్తుంది కలిపితే? 19x², ఇదేమో -2 అంటే ఇదేమో 7y² వస్తుంది, ఇదేమో ఎంత వస్తుంది? 10xy వస్తుంది, అంతే కదా. దీన్ని కంపేర్ చేయండి ఇచ్చిన క్వశ్చన్లతోని. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 19, బి ఏమో y² టర్ము, సో బి ఈజ్ ఈక్వల్స్ టు 7, y ఈజ్ ఈక్వల్స్ టు 10 అయింది. ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ ప్లస్ బి ఎంత? మైనస్ సి చేస్తే 9, 7, 16 ఆన్సర్, అంతే కదా. సి వాల్యూ ఏమో 10, సో 26 మైనస్ 10 అంటే 16. ఓకే, ఇక్కడ ఏం అడిగాడు? హౌ మెనీ ఇయర్స్ వాజ్ ద ప్రాఫిట్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ యాజ్ ద పర్సంటేజ్ ఆన్ రెవెన్యూ మోర్ దెన్ 25%. అంటే రెవెన్యూకి ఎక్స్పెండిచర్కి వచ్చిన డిఫరెన్స్ రెవెన్యూ మీద 25% ఎక్కువ ఉండాలి. అలాంటివి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, రెండింటికి డిఫరెన్స్ అని అంటే 20 అపాన్ రెవెన్యూ మీద కదా అడిగాడు. ఆన్ రెవెన్యూ ఎంత యాక్చువల్గా అంటే బ్లూ కలర్ది అంటే 150. 150లో 25% అని అంటే అసలు ఏమైనా ఉందా? 20% 30 అయిపోతుంది. సో 2014 అనేది కాదు, 2015లో చూడండి. నేను ఏమంటున్నాను, ఇక్కడ ఈ 150లో 20% 30 అయిపోతుంది, 25% ఇంకా ఎక్కువ రావాలి కదా. హౌ మెనీ ఇయర్స్ ప్రాఫిట్ యాజ్ అ కంపెనీ అన్నారు మోర్ దాన్ 25%, సో రావట్లేదు. సో 2015లో చూడండి, 2015లో ప్రాఫిట్ ఎంత? 60 అపాన్ రెవెన్యూ 210. సో ఇందులో 25% కన్నా ఎక్కువ వస్తుందా లేదా? 30% 63, సో ఖచ్చితంగా ఇది ఎక్కువ వస్తుంది. సో 25% ఇంకా 5% తీసేయాలి కదా, సో అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. సో 2015 అనేది ఒక ఆన్సర్. నెక్స్ట్ ఏమొస్తుంది? 2016 చూడండి, 16లో ఏమొస్తుంది? 16లో 25,
డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ 25/200. సో ఇది కాదు. 25% అంటే ఈజీగా ఎక్కువ రావాలి. సో ఇది కాదు. 2016 కాదు. 2017 ఎంత డిఫరెన్స్ ఏమో 40/240. 25%. 20% 48 అయిపోతుంది. సో ఇది కూడా కాదు. 17 అయిపోయింది. 18 చూడండి. 18 ఏమో అదెంత, అదొక 35, అదొక 20 అంటే 55. 55/220 అంతే కదా. 35, 55. ఓకే. 220. ఇప్పుడు 25%. 25 ఇంటూ 2.2 అంటే ఎంత వస్తుంది? ఇదేమో 50. 0.2 టైమ్స్ అంటే 50/10. సో 55 కరెక్ట్గా వచ్చింది. 55 అనే బై 10 వస్తుంది. 5 5 జారు, 5 2 జారు, 11 జారు 55. ఎగ్జాక్ట్ 55 వస్తుంది. కానీ 50 గ్రేటర్ దెన్ మోర్ దెన్ అన్నాడు కనుక 2018 కూడా తీసుకోలేము. సో 2019 చెక్ చేయండి. 19 ఎంత డిఫరెన్స్ ఏమో ఇది ఒక 30, 85. ఖచ్చితంగా ఇది వస్తుంది. చూడండి 255. 255లో 25%. 1% 2.55 ఇంటూ 25 చేస్తే 50. ఈ 0.5లతో ఎంత చేసుకున్నా ఖచ్చితంగా 55 కన్నా ఎక్కువ, 25% కన్నా ఎక్కువ వస్తుంది. సో 2 years ఈజ్ ద ఆన్సర్. కొసికెంట్ స్క్వేర్ 30 degrees. కొసికెంట్ స్క్వేర్ 30 అంటే సైన్ 30కి ఆపోజిట్ అంటే 2. 2 అంటే 4 ఇంటూ 1 సైన్, సారీ, 1/2. సైన్ 45 అంటే 1/√2 కదా, స్క్వేర్ ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ 60 అంటే కాస్ 60కి ఆపోజిట్. కాస్ 60 అంటే 1/2. 1/2 అంటే 2 వస్తుంది. 2 అంటే 4 వస్తుంది ఇక్కడ. అంతేగా. రైట్ ఆర్ నాట్? tan 60 √3 ఇంటూ కాస్ 45 √2 ఇంటూ హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. సీకెంట్ 60 అంటే కాస్ 60కి ఆపోజిట్ 4 ఇంటూ tan 45 అంటే 1. అంతేగా. 2 1 సార్ 2 2 సార్. న్యూమరేటర్లోని డినామినేటర్లోని 2 కామన్ తీస్తే అప్పుడు ఎంత వస్తుంది? 3/√3 - 2. సో ఇక్కడ మైనస్ కింద మైనస్ కామన్ తీసేయండి. తీసేస్తే కింద ఏమొస్తుంది? 2 - √3. రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 2 + √3 ఇంటూ 2 + √3. అప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1 కదా. సో -3 ఇంటూ 2 + √3 ఈజ్ ద ఆన్సర్. 3 ఇంటూ √2 + √3. ఓకే. ఎప్పుడైనా ఇది డైరెక్ట్గా గుర్తుంచుకోండి. కాస్ 6θ ప్లస్ సైన్ 6θ వాల్యూ 1 - 3 sin square θ ఇంటూ కాస్ స్క్వేర్ θ. ఓకే. సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఇంటూ బోత్ సైడ్స్ క్యూబ్ చేయండి, సరిపోతుంది, వచ్చేస్తుంది ఇది. సో దాన్ని బట్టి ఇది చెప్పుకుంటాం. నార్మల్గా సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. దీన్ని క్యూబ్ చేయండి. క్యూబ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే. సో దీని వాల్యూ 1 - 3 sin square θ cos square θ. న్యూమరేటర్లో చూడండి, +3 sin square θ cos square θ ఉంది కదా. ఈ వాల్యూ బదులు ఈ వాల్యూ వేసిస్తే పక్కన ఇంకా 3 sin square θ cos square θ అంటే మిగిలింది ఏంటి? 1 కదా మిగులుతుంది. 1 కొసికెంట్ ఇంటూ సీకెంట్. కొసికెంట్ ఇంటూ సీకెంట్ ని పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా కదా, ఇంటూ కాస్ థీటా. ఈ కొసికెంట్ సీకెంట్ ని పైకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ -1. అంతేగా. నేను ఇక్కడ ఈ కొసికెంట్ థీటాని సీకెంట్ థీటాని న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతే సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అయింది. సో అప్పుడు
దీని వాల్యూ ఎంత అవుతుంది? ఇదేమో 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా కదా. 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇక్కడేమో -1 ఉంది, 1కి -1కి పోయింది. సో అప్పుడు ఏంటి మిగులుతుంది? 1 ప్లస్ ఇక్కడ, ఎందుకంటే a ప్లస్ బి కదా. సో సైన్ థీటా ఇంకా మిగిలింది న్యూమరేటర్లోనూ సైన్ థీటా కాస్ థీటా బై డినామినేటర్లో 2 సైన్ థీటా కాస్ థీటా. సో దీనికి దీనికి పోగా 1/2 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సిమిలర్ అయితే దీని తాలూకా ఏరియా ఏమో 9, దీని తాలూకా ఏరియా ఏమో 12, అంతేగా. 12 అని అన్నాడు ఏరియాస్. సైడ్స్ ఇచ్చాడు, సైడ్స్ ఏంటి బీసీ ఇచ్చాడు. అయితే ఈఎఫ్ తాలూకా లెంత్ అన్నాడు. సిమిలర్గా ఉండేటప్పుడు ఇక్కడ బీసీ తీసుకుంటున్నాం కనుక ఇక్కడ కూడా ఈఎఫ్ఏ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9/12. సిమిలారిటీ ట్రయాంగిల్స్లో సైడ్స్ రేషియోని స్క్వేర్ చేస్తే అప్పుడు ఏరియాస్ రేషియోస్ అనేది ఈక్వల్ అవుతుంది. బీసీ రేషియో 2.1/EF. ఈ స్క్వేర్ నట్కస్ తీసుకొని వెళ్ళిపోతే 3 కదా. అంటే అప్పుడు ఇంకా ఏముంటుంది? 2 × √3 కదా. ఇది 4 × 3, 4 అనేది బయటకు వస్తే 2 వస్తుంది, √3 మిగిలిపోతుంది, అంతే కదా. సో అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది? 3 1s are 0.7 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది? EF ఈజ్ ఈక్వల్స్ టు 7/10 ఇంటూ 2√3, అంతేగా. సో అప్పుడు ఎంత వస్తుంది? 2 1s are 2 5s are, అంటే 7/5√3 is the value. This is the answer. ఇది చూడండి క్వశ్చన్. ఎన్ని కేజీల రైస్ని కాస్టింగ్ అంటే 42 రూపీస్ పర్ కేజీ చొప్పున 7.5 కేజీ వెయిట్ ఉన్న దీన్ని పర్ కేజీ ఏమో అదేమో ఒక టైప్ ఏమో 42 పర్ కేజీ అబ్బా, సెకండ్ టైప్ ఏమో 50 రూపీస్ పర్ కేజీ. అయితే ఏ రేషియోలో మిక్స్ చేస్తే మిక్సర్ కాస్ట్ అనేది 53.1 రూపీ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. దీని మీద గెయిన్ ఎంత? 18%. 18% గెయిన్ అంటే 18/100, 2 9s are 253 సార్, అంటే 50 టైమ్స్, అంటే 59 పార్ట్స్ అంట. 50 పార్ట్స్ ఎంత? మన కాస్ట్ ప్రైస్ కావాలి కనుక 50 పార్ట్స్. సో 9 టైమ్స్, అంతే కదా. 9 టైమ్స్ అంటే ఇంటూ 0.9 టైమ్స్ అంటే 45. కాస్ట్ ప్రైస్ ఏమో మిక్సర్ తోలక కాస్ట్ ప్రైస్ 45 అవుతుంది. ఎక్కడ కాస్ట్ ప్రైజే తీసుకున్నాం, ఎక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నాం. సో డెఫినెట్గా మిడిల్ వాల్యూస్ కూడా కాస్ట్ ప్రైజే తీసుకోవాలి. అండ్ మనకి ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్, చూసుకోండి. ఇది సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత? 18% ప్రాఫిట్ కనుక ఈ ప్రాఫిట్ని తీసేసి కాస్ట్ ప్రైస్లోకి మార్చుకోవాలి. ఇదేమో 5 వస్తుంది, ఇదేమో 3 వస్తుంది. ఈ 3 పార్ట్స్ సెకండ్ క్వాంటిటీ సెకండ్ టైప్ ఏమో ఈ 3 పార్ట్సే కదా మనకి 15/2 వెయిట్ ఇచ్చాడు, అంతే కదా. సో ఇప్పుడు ఈ 5 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 3 1s are 3 5s are. సో అప్పుడు ఎంత అవుతుంది? 5/2 ఇంటూ 5/2 అంటే 25/2, దట్ ఈస్ నథింగ్ బట్ 12.5. దిస్ ఈస్ ద ఆన్సర్. 5-digit నెంబర్ 535 AB బై డివిజిబుల్ బై 3 7 11 అని అన్నాడు. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 231, అంతేగా. మల్టిప్లై చేసేయండి. 231 ఐ థింక్. 21 × 11 231 సరిపోయింది. సో ఇప్పుడు దీన్ని 231 చేత డివైడ్ చేస్తే
ఈ 2 డిజిట్స్ ఏది రావడానికి ఛాన్స్ ఉంది? సో మాక్సిమం ఈ 2 డిజిట్స్‌లోని మాక్సిమం నంబర్స్ ఏటి రావడానికి ఛాన్స్ ఉంటది? 535, 99 ఏసేయండి బై 231 అంతేగా? నార్మల్‌గా ఇలా తీసుకోండి. మీకు ఇంకా ఈజీ అర్థమవుతది. 99. సో 2 టైమ్స్ 462. ఇంకా మిగిలింది ఎంత? 3 మిగిలింది. 13 అంటే 7, 73 మిగిలింది. అంతేగా? అప్పుడు 9 దించండి. 9 దించినాక ఎన్ని టైమ్స్ పోతది? 3 టైమ్సా? సో 3 టైమ్స్ అంటే 3, 9, 6. అంటే ఇదొక 7ను 39 అంటే 46 మిగిలింది. అంతేగా? 46 మిగిలిన అగైన్ 9 దించండి. సో 2 టైమ్స్ ఏనా? 2 టైమ్స్ అయితే 462. సో రిమైండర్ ఏమో 7 వచ్చింది. అంటే మనం తీసుకున్న నెంబర్ ఏమో 99 కానీ రిమైండర్ 7 వచ్చింది. సో 231 చేత డెఫినెట్‌గా ఈ 3 నెంబర్ల చేత డివైడ్ అవ్వాలని అన్నాడు కదా! సో అప్పుడు ఏమొస్తది నెంబరు? రిమైండర్ తీసేయడమే 92. సో ఇది ఏ వాల్యూ అవుతది? ఇది బి వాల్యూ అయితది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 81 మైనస్ బి స్క్వేర్ 4 ప్లస్ ఏబి అంటే 18. అంతే కదా? సో అప్పుడు ఏం కలపాలి? ప్లస్ 14 కలపాలి కదా! అప్పుడు ఎంత వస్తది? 95. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి. సీకెంట్ స్క్వేర్ టీటా ఇచ్చాడు. సీకెంట్ స్క్వేర్‌ని అలా ఉంచండి. ఇక్కడ ఈ 2ని 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా కోసీకెంట్ స్క్వేర్ టీటా. అంతేగా? డివైడెడ్ బై అని అన్నాడు. సో అది అలా పక్కన ఉంచండి. కొసికెంట్ స్క్వేరు ప్లస్ సీకెంట్ స్క్వేర్. ఈ రెండిటిని మనం ఎలా రాసుకోవచ్చు? 1 బై సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 బై కాస్ స్క్వేర్ టీటా. అప్పుడు ఏమొస్తుంది? ఇటు పైకి ఇది పైకి వెళ్ళిపోతే 1 బై సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఆ బై ఉన్నదాన్ని సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా వెళ్ళిపోయింది పైకి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా దట్ ఈస్ నథింగ్ బట్ కొసికెంట్ స్క్వేర్ టీటా. కొసికెంట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది అంటే కొసికెంట్ పవర్ ఆఫ్ 4 అవుతుంది. అంతే కదా? కొసికెంట్ పవర్ ఆఫ్ 4 అంటే 1 బై కొసికెంట్ పవర్ ఆఫ్ 4. ఈ 1 బై ఉన్నదాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతా. న్యూమరేటర్కి తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? సైన్ పవర్ ఆఫ్ 4 కదా? సారీ, ఒక్క నిమిషం. సో ఒకసారి చూడండి, ఇది చిన్న చేంజెస్ చేద్దాం. సారీ, బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, మనం ఎంతవరకు చెప్పుకున్నాం? ఓకే, ఫస్ట్ నుంచి చేద్దాం. సీకెంట్ స్క్వేర్ టీటా అని ఉంది కదా, అలా వదిలేయండి. ఈ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా దట్ ఈస్ నథింగ్ బట్ కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా. అంతే కదా? ఈ కింద కూడా కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటాకే కదా ఉంది. ఇంకా ఈ కింద 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే కొసికెంట్ స్క్వేర్ టీటా. కొసికెంట్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అంటే కొసికెంట్ పవర్ ఆఫ్ 4 వస్తుంది. అంటే న్యూమరేటర్లోకి వెళ్ళేసరికి సైన్ పవర్ ఆఫ్ 4 టీటా అవుతుంది. ఈ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డినామినేటర్ ఉంది కదా. సో ఆ డినామినేటర్ని ఇక్కడ రాసుకోండి. డినామినేటర్ రాసుకుంటే సైన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్స్ పవర్ ఆఫ్ 4 టాన్ స్క్వేర్ టీటా. అంతే కదా? ఈ టర్మ్కి ఈ టర్మ్కి పోయింది. సో రిమైనింగ్ ఇంకా మిగిలింది ఏంటి? 1 బై కాస్ స్క్వేర్ టీటా. ఈ సీకెంట్ స్క్వేర్ని 1 బై కాస్ రాసిన ఇంటూ సైన్ పవర్ ఆఫ్ 4 టీటా. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి దీన్నేమో సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ కింద రాసుకుని అందులో సైన్ స్క్వేర్ కామన్ తీయండి.
కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సీకెండ్ స్క్వేరే కదా, 1/cos నథింగ్ బట్ 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ టాన్ స్క్వేర్ టీటా. అంతే కదా. సో అప్పుడు ఈ పవర్ 2కి ఇక్కడ 2 పోతే ఇంకా ఇంకా ఇక్కడ 2 ఉంటుంది. అంటే సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా మిగిలింది. సైన్ స్క్వేర్ టీటా బై కాస్, ఇక్కడ సైన్ స్క్వేర్ మిగిలింది, కాస్ స్క్వేర్ మిగిలింది. దట్ ఈస్ నథింగ్ బట్ టానే కదా. సో టాన్ స్క్వేర్ టీటా బై ఈ కిందన ఒకటి మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఉంది. సో -1 ఇస్ ద ఆన్సర్. ఎలాగైనా చేయొచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. లైట్ హౌస్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ నుంచి ఒక ఏంటి చూస్తుంటే షిప్ అనేది ఆ లైట్ హౌస్ వైపుగా వెళ్తుందంట. దాని యాంగిల్ ఎట్లా చేంజ్ అయింది? 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి చేంజ్ అయిందంట. ఓకే, ఇప్పుడు చూడండి, లైట్ హౌస్ ఇది అనుకుంటే 120√3 30 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి. అంటే ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసరికి కొద్ది 90 డిగ్రీస్కి ఈక్వల్ అయిపోద్ది కదా. సో ఇలా తీసుకోండి. నార్మల్గా మన రేషియోస్ ఏంటి? tan 60 అంటే ఏంటి? √3/1 అంతే కదా, ఇదే కదా, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇదే tan 30 అప్లై చేసుకుంటే ఇక్కడేమొస్తుంది? ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడ టోటల్గా √3 వస్తుంది, 1/√3 కదా. కానీ ఈ రెండు ఈక్వల్ హైట్స్ కదా. సో అందువల్ల దీన్ని ఇంటూ √3 చేయండి, దీన్ని ఇంటూ √3 చేయండి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 3 పార్ట్స్. ఇక్కడేమో 1 పార్ట్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పార్ట్సే కదా, టోటల్గా 3 పార్ట్స్. అర్థమైందిగా. సో ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్స్. డిస్టెన్స్ ట్రావెల్ బై షిప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే ఈ 2 పార్ట్స్ కదా ట్రావెల్ చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడికే కదా ట్రావెల్ చేసింది అబ్జర్వేషన్లో. సో ఈ 2 పార్ట్స్ ఎంత అని అడిగాడు. మనకు వచ్చిందేమో √3 పార్ట్స్. √3 పార్ట్స్ వాల్యూ 120√3. అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో √3కి పోతే 1 పార్ట్ వాల్యూ 240, 120. 2 పార్ట్స్ వాల్యూ ఇంటూ 120, 240. Present ages of the father and son ఏమో 52 years. 52 ఇయర్స్ అని అన్నాడు, ఫాదరు దీని సన్ దీని. సో 52 ఇయర్స్ అంట. అంటే ఇది ఎక్స్ అని అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 52 మైనస్ ఎక్సే కదా. 4 ఇయర్స్ తరువాత సన్స్ ఏజ్ విల్ బి 1/4 ఆఫ్ ద ఫాదర్ ఏజ్. 4 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ అంటే +4 యాడ్ చేయాలి కదా. సన్స్ ఏజ్ విల్ బి 1/4 ఆఫ్ ద ఫాదర్ ఏజ్. అంటే 1/4 ఆఫ్ ఫాదర్ ఏజ్. ఫాదర్ ఏజ్ ఎంత? ఎక్స్ ప్లస్ 4 కదా, ఈజ్ ఈక్వల్స్ టు సన్స్ ఏజ్ 4 ఇయర్స్ తర్వాత ఇదే కదా. అంటే 56 మైనస్ ఎక్సే కదా. అప్పుడు చూడండి 4x, ఇది 4 అనేది ఇటుకాసి వెళ్ళిపోతే 4x అవుతుంది, -4x. ఇటుకాసి వస్తే +4x, అంటే ఇది 5x అవుతుంది టోటల్గా. 56 ఇంటూ 4, ఇది ఒక 224, 224. ఈ +4 కాస్త ఇటు వస్తే -4 అవుతుంది, అంటే 220 ఈజ్ ఈక్వల్స్ టు 5x. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 44 ఏనా? అవునా కదా. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అని. 10 ఇయర్స్ తర్వాత కదా. సో ఈడిది నార్మల్గా నార్మల్ ఏజ్, ప్రెసెంట్ ఏజ్ 44 అయితే ఈడిది ఎంత అవుతుంది? 8 కదా. 10 ఇయర్స్ తర్వాత సన్ది ఎంత అవుతుంది? 18 అవుతుంది. 10 ఇయర్స్ తర్వాత 54 ఫాదర్ది అవుతుంది. ఇది సన్ను, ఇది ఫాదరు.
సో 18 1 జార్ 18 3 జార్ 1:3 కదా ఆన్సర్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, మంచి క్వశ్చన్ ఇది. ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఇస్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ అండ్ ఏసీ. బీసీకిని అంటే డి, ఇది బీసీకిని సారీ బీసీకి అండ్ ఏసీ అంటే ఇక్కడ డి వస్తుంది, ఏసీకి అంటే ఇక్కడ ఈ వస్తుంది, అంతే కదా. బీసీకి మిడ్ పాయింట్ డి, ఏసీకి మిడ్ పాయింట్ ఈ. ఓకే. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 10.8. బిఈ, బిఈ అంటే ఇది మిడ్ పాయింట్స్ కదా. బిఈ ఏమో 14.4 టోటల్ లెంత్. ఏడి బిఈ అంటే ఏడి ఇలా కలిపాడు, బిఈ ఇంటర్సెక్ట్ ఎట్ రైట్ యాంగిల్స్ అని అన్నాడు, అంటే ఇక్కడే కదా ఎట్ జి. జీ ఈజ్ నథింగ్ బట్ సెంట్రాయిడే కదా, ఎందుకంటే మిడ్ పాయింట్స్ని కలుపుతూ ఇంటర్సెక్షన్, మిడ్ పాయింట్స్ని కలుపుతూ గీసిన లైన్స్ తోలకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఇప్పుడు సెంట్రాయిడే కదా, అంతే కదా. సో ఇక్కడ 90 అంటే ఇక్కడ కూడా 90ఏ కదా. ఇది ఏ బి తాలూకు లెంత్ కాదండి, ఏడి తాలూకు లెంత్ ఐ థింక్. ఏడి తాలూకు లెంత్ ఐ థింక్ సో. ఎస్, ఏడి తాలూకు లెంత్ ఇది, ఇది కరెక్ట్ చేసుకోండి. ఏడి తాలూకు లెంత్ ఇది, ప్రింటింగ్ మిస్టేక్. ఏడి తాలూకు లెంత్ అంటే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 10.8. జీడి తాలూకు లెంత్ ఎంత అవుతుంది? జి అనేది సెంట్రాయిడ్ అయితే జీడి తాలూకు లెంత్ 1/3 ఆఫ్ ఏడిఏ కదా, అంటే 10.8 కదా, అంటే 3.6 కదా. ఇక్కడ 3.6 కదా అవుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఈ ట్రయాంగిల్ తాలూకు ఏరియా, ఇప్పుడు బి ట్రయాంగిల్, బిజిడి ట్రయాంగిల్ తాలూకు ఏరియా 1/6 ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ నాట్. ఎప్పుడైనా మీడియన్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, మీడియన్స్ అనేవి ట్రయాంగిల్ తాలూకా ఇలా గీసుకోండి, ఒక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, అందుకే 1/6 ఆఫ్ ఎనీ పార్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఇది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి బీజీడీ తాలూకా ఏరియా ఎలా వస్తుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఏమో 14.4, 14.4 కాదు, ఇదేమో ఇది కూడా బిఈ తాలూకా లెంత్ కదా, 2 టైమ్స్ అవుతుంది, అంటే 2/3 పార్ట్స్ ఆఫ్ 14.4. ఎప్పుడైనా సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది, అంటే బీజీ 2 పార్ట్స్ ఉంటే జిఈ అనేది 1 పార్ట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఏజీ అనేది 2 పార్ట్స్ ఉంటే జీడీ అనేది 1 పార్ట్ ఉంటుంది, అంతే కదా. 3 1 జారు 2 జారు చిచి 4 12 24 3 8 24 అంటే 9.6 వస్తుంది, ఇంటూ 9.6 కదా, అంటే ఇది ఎంత వస్తుంది? ఇది ఒక పార్ట్ తలక ఏరియా, అంటే బీజీడీ ట్రయాంగిల్. అలాంటివి ఎన్ని పార్ట్స్ ఉంటాయి మనకి? 6 పార్ట్స్ కదా, 2 1 జారు 2 3 జారే కదా. సో అప్పుడు యూనిట్ డిజిట్ చెక్ చేయండి, 4 6 24, 4 3 12. ఊ, ఎక్కడ క్వశ్చన్ తప్పు చేసాం? ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి. 9 6 ఇక్కడ
1/2 ఇంటూ ఇది 3.6 కదా. ట్రయాంగిల్ బీజీడి తీసుకోండి. ట్రయాంగిల్ బీజీడి తీసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇది బి అయితే ఇది జి అవుతుంది, ఇది డి కదా. డి అనుకుంటే జిడి తలకు లెంత్ 3.6, బీజీ తలకు లెంత్ నేను ఇక్కడ ఎంత చెప్పాను, 9.6 కదా. 9.6 వేయాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్ కనుక ఇది బేస్ అయ్యి ఇది హైట్ కింద తీసుకుంటే 9.6 ఇంటూ 3.6. ఒక పార్ట్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 6 పార్ట్స్ కదా టోటల్ ఏరియా ఆఫ్ ఏబిసి కావాలంటే. సో 3 టైమ్స్ 6 6 3 8, అంటే యూనిట్ డిజిట్ 8 ఉన్నది ఆన్సర్. 103.68 అనేది ఆన్సర్. ఒకసారి చూసుకోండి, ఈ ట్రయాంగిల్లో మీడియన్స్ అనేవి 6 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తుంది. మనకు కావాల్సింది ఇగో మనకి ఇచ్చింది ఇక్కడ బిజిడి కనుక ఇది ఒక పార్ట్ అవుతుంది, దాన్ని అందుకే ఇంటూ 6 చేసాం. ఓకే, ఓకే. క్వశ్చన్ చూడండి. యాంగిల్ సి 90 డిగ్రీస్ అంటే ఖచ్చితంగా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది 90 డిగ్రీస్ అంటే ఇక్కడ సి పాయింట్ కదా, ఏబిసిఏ కదా. అయితే చూడండి, సచ్ దట్ ఏసీ బీసీ, ఓకే, ఏపీ ఈస్ టు పీసీ, పీ అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ ఆన్ ఏసీ. ఇక్కడ సపోజ్ పి ఉన్నది అనుకోండి, బీసీ మీద క్యూ ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పాయింట్ అయినా ప్రాబ్లం లేదు. మిడ్ పాయింట్స్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏపీ ఈస్ టు పీసీ ఈజ్ ఈక్వల్స్ టు 1:2. 1:2 అంటే 1 పార్ట్ ఇది, 2 పార్ట్స్ ఇది. బీక్యూ ఈస్ టు క్యూసీ 1:2 అంటే 2 పార్ట్స్. కానీ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఇది ఎక్స్ ఇది ఎక్స్ అని అనుకోండి. సో ఇది వై ఇది వై అని అనుకోండి, మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఏదైనా. ఇప్పుడు చూడండి, ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏక్యూ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ఇదే కదా. సరే అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏక్యూ స్క్వేర్ కావాలి. ఏక్యూ స్క్వేర్ కావాలంటే ఇది ఒక రైట్ ట్రయాంగిలే కదా, ఏసీక్యూ ట్రయాంగిల్ ఏసీక్యూలో ఏక్యూ స్క్వేర్ కావాలి. అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేరే కదా. ఏసీ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఇదేమో 3x టోటల్గా, ఇదేమో 3x. 3x అంటే 3x స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేర్ అంటే 2y అంటే 4y స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ట్రయాంగిల్ ఇది ఇది కూడా హైపోటెన్సే కదా. ఫర్ విచ్ ట్రయాంగిల్, పీసీబీ ట్రయాంగిల్, అవునా కదా. పీసీబీ ట్రయాంగిల్కి పీబీ అనేది హైపోటెన్సే కదా. సో అప్పుడు పీబీ స్క్వేర్ ఏమవుతుంది, 4x స్క్వేర్, ఇదేమో 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్, ఇదేమో 3y పార్ట్స్, ఇది 3y పార్ట్స్ కదా, అంటే 9y స్క్వేర్ అవుతుంది, అంతే కదా. బై ఏబీ స్క్వేర్, ఏబీ అంటే ఇదే కదా. సో 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఇదే కదా. సో పైన ఎంత వస్తుంది, ఇదేమో 9, ఇదేమో 4 అంటే 13, ఇక్కడ ఒక 4 ఇదొక 9 అంటే 13 కామన్ తీసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డినామినేటర్లో 9 కామన్ తీయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై పోగా ఏమైనా మిగులుతుంది, 13/9 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మిగతా సెషన్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్స్ అనేవి మ్యాక్సిమం అందరికీ యూజ్ అవుతాయండి. ఓన్లీ అర్థమెటిక్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైం అండ్ వర్క్ చేసేసి ఉద్యోగం కొట్టేద్దామంటే ఇంపాసిబుల్. జామెట్రీ, మెన్సురేషన్, 3D మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ నెంబర్ సిస్టమ్ ఆల్సో. ఇవన్నీ చేయాలి అంటే
ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఖచ్చితంగా షేర్ చేయండి.